వారు నీవును గలిలీయుడివా విచారించి చూడుము, గలిలీలో ఏ ప్రవక్తయు పుట్టాడనిది. అంతటా ఎవరింటికి వారు వెళ్ళిరి. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి కనుక ఆయన కూర్చుని వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు చూపి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా. ఆయనను నీవేమి చూపుతున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుతూ ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద బ్రేలుతో ఏమో వ్రాయుచుండెను. వారాయనను పట్టుబడలేక అడుగుతుండగా ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండెను. పదకొండవ వచనం వరకు సిస్టర్. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలిను. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూసి, అమ్మా, వారు ఎక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష వినిపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేను నీకు శిక్ష వినిపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ మనం చదివిన భాగంలో మనకి శాస్త్రులు పరిసయ్యులు బేసిక్గా యేసు ప్రభుని శోధించాలని, తర్వాత ఆయన్ని ఎట్లాగైనా సరే ఆయన యేసు ప్రభువులో తప్పును పట్టాలని ఉద్దేశంతో ఇక్కడ మనం చూసినట్లయితే ఒక స్త్రీని, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొస్తారు. అయితే శాస్త్రులు పరిచయాల గురించి మనకి బాగా తెలుసు. వారు ధర్మశాస్త్రాన్ని ఎప్పుడు ధ్యానిస్తూ, తర్వాత ధ్యానించడమే కాకుండా అక్కడ మందిరంలో ప్రజలకి కూడా బోధించేవారు. కాబట్టి వారికి ధర్మశాస్త్రం బాగా తెలిసి ఉండాల్సిందే. అయితే ఇక్కడ ధర్మశాస్త్ర ప్రకారము వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని మాకు మోషే రాసినట్లుగా రాళ్లతో కొట్టి చంపమని మనం ఎవరైనా లేవీలకు రాసిన పత్రిక 20వ అధ్యాయం 10వ వచనం చదవండి. లేవీలకు రాసిన పత్రిక గ్రంథము 20వ అధ్యాయం 10వ వచనం. పరుని భార్యలో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగువాని భార్యలో వ్యభిచరించిన వానికి ఆ వ్యభిచారిణికి మరణ శిక్ష విధింపవలెను. థ్యాంక్ యూ సిస్టర్. ఈ ధర్మశాస్త్రంలో వారు బాగా క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళు కాబట్టి మోషే రాసిన ఆజ్ఞ ప్రకారం వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి యేసుప్రభుని అడుగుతున్నారు, మేము ఇప్పుడు ఏం చేయాలి? ఈ స్త్రీ ధర్మశాస్త్ర ప్రకారం, మోషే రాసిన ధర్మశాస్త్ర ప్రకారం మేము రాళ్లతో కొట్టి ఈ స్త్రీని చంపవలసిన వారు. కాబట్టి నువ్వు యేసుప్రభుని శోధిస్తూ, ఆయన్ని పరీక్షిస్తూ, ఆయనలో తప్పును పట్టాలని
ఆయనకి ఈ ప్రశ్న, ఈ సమస్యను తీసుకొచ్చి అడుగుతున్నారనమాట. అయితే యేసు ప్రభు ఏమీ మాట్లాడకుండా మౌనంగా తను వేళ్ళతో భూమి మట్టిలో రాస్తున్నట్లుగా మనకి ఇక్కడ రాయబడింది. అయితే ఆయన్ని మరలా అడిగినప్పుడు అప్పుడు ఆయన యేసు ప్రభు వాళ్ళకి వాళ్ళతో అంటాడు, లైక్ మీలో ఎవరైతే పాపం లేనివారో వారు ఫస్ట్ రాయి ఆమె మీద ఆమెను కొట్టమంటారు. ఆ తర్వాత అంతే, అదొక్క మాట మాట్లాడి ఆయన మరలా మట్లో ఆయన వేళ్లతో రాస్తున్నట్లుగా చూస్తాము. అయితే ఈ మాట విని ఒకరి తర్వాత ఒకరు ఎవరు పెద్దవారి నుంచి మొదలుకొని చిన్నవారి వరకు అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా చూస్తాం. ఆఖరిగా ఇక్కడ చూస్తే కనుక ఎవరు ఆమెని ఒక్క రాయి కూడా తీసి కొట్టినట్లుగా మనం చూస్తున్నాము. సో ప్రతి ఒక్కళ్ళు పాపం లేనివారు రాయితో కొట్టమన్నప్పుడు అందరూ వెళ్ళిపోయారు. దాని అర్థం ఏంటంటే వారికి హృదయాంతరంగంలో వారికి తెలుసు, మనం ఎవరు కూడా పాపము చేయకుండా పరిశుద్ధులం కాదు. అందరూ పాపం చేసి దేవుని యొక్క ఆజ్ఞని అతిక్రమించిన వారే అని వారికి కూడా తెలుసు. అయితే ధర్మశాస్త్రాన్ని పాటించేవారే కాకపోతే ధర్మశాస్త్రం పాటిస్తూ అనేక మందిని, ఈవెన్ ఈ శాస్త్రులు పరిచయాలు సామాన్య ప్రజల్ని జడ్జ్మెంట్ పాస్ చేసి ఉండొచ్చు ఇంతకుముందు. అనేక మందిని ధర్మశాస్త్ర ప్రకారం వారిని సామాన్య జనము ఎప్పుడైనా పాపం చేసినప్పుడు వారు తప్పకుండా తీర్పు తీర్చి వారిని శిక్షించిన ఎన్నో సార్లు చేసి ఉండొచ్చు. బట్ ఇక్కడ యేసు ప్రభు ముందు ఎప్పుడైతే యేసు ప్రభు వారితో ఈ మాట మాట్లాడతారు, లైక్ మీలో ఎవరు పాపం లేనివారు వారు ఫస్ట్ మొదటి రాయి విసరమని ఆమె మీద అన్నప్పుడు ఎవ్వరు విసరలేకపోయారు. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే చివరిగా చూస్తే యేసు ప్రభు స్త్రీ ఒక్కటే ఉన్నట్లుగా చూసినప్పుడు ఆమెతో అంటారు, వారు ఎక్కడున్నారు, ఎవరు నిన్ను శిక్షించలేదా అంటే, ఎవరు నన్ను శిక్షించలేదు ప్రభు అంటే అప్పుడు యేసు ప్రభు అంటారు, నేను కూడా నిన్ను శిక్షించను. ఇక్కడ యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 17వ వచనం ఎవరైనా చదవండి. తన కుమార్తె ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఇక్కడ చూస్తే కనుక యేసు ప్రభు మనకి తెలుసు, దేవుడు తన సొంత కుమారుడు పరిశుద్ధమైన పాపం లేని వాడు అయినప్పటికీ మన పాప క్షమాపణ కోసం అందరూ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించిన వారమే, మనం ఎవరు పరిశుద్ధులం కాదు. అయితే మనం ఇంకనూ పాపంలో ఉన్నప్పుడు ఆయన మన కోసం వచ్చి శిలువ మీద తాను అర్పించుకుని మన పాప క్షమాపణ నిమిత్తం ఆయన వచ్చారు. కాకపోతే ఆయన శిక్షించడానికి మట్టికి రాలేదు. ఆయన మన పాపాన్ని తన మీద వేసుకుని
తన పరిశుద్ధమైన రక్తము శిలువ మీద కార్చి దేవుని యొక్క ఉగ్రత నుంచి మనని తప్పించి మనకి విమోచన విడుదల దయచేసి ఆయన పరిశుద్ధులైనప్పటికీ ఆయన మనకి శిక్షించకుండా శాస్త్రులు పరిచయులు ఇక్కడ స్త్రీని వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ఆల్మోస్ట్ శిక్షించడానికి రెడీ అయి ఉండి కూడా యేసు ప్రభు ఒక్క మాట మాట్లాడిన వెంటనే వారు అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే యేసు ప్రభు శిక్షించడానికి రాలేదు కానీ, ఖండం చేయడానికి రాలేదు కానీ, తన యొక్క రక్షణ కార్యము మన పక్షాన చేయటానికి, తర్వాత మనని క్షమించడానికి ఆయన పరిశుద్ధ రక్తము కార్చి దేవుని ఎదుట పాప క్షమాపణ మనకి దయచేశారు. అటువంటి గొప్ప దేవుడు మన పక్షాన ఆయన చేసిన కార్యాన్ని బట్టి ఎంతైనా ఆయనకి రుణస్థులుగా ఉండాలి. అయితే ఇక్కడ యేసు ప్రభు అన్నట్లుగా నేను కూడా నిన్ను శిక్షించను, కాకపోతే నువ్వు ఇంకా పాపం చేయొద్దని చెప్పి ఆమెకి అక్కడ వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీకి చెప్తారు. అయితే అదే విధంగా మనం కూడా ఒకసారి యేసు ప్రభు మనలో రక్షణ కార్యం జరిగించిన తర్వాత ఆయన్ని మన సొంత రక్షకుడిగా అంగీకరించి మన హృదయంలో చేర్చుకున్న తర్వాత ఆయన చేసిన మహా గొప్ప కార్యాన్ని బట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనని క్షమించారు కాబట్టి ఆయనకి ఎంతైనా రుణస్థులమై ఆయన్ని ఆరాధించవలసిన వారు. అయితే మనం కూడా స్త్రీ వలె యేసు ప్రభు చెప్పినట్లుగా ఇక ముందు పాపం చేయకుండా పరిశుద్ధ జీవితం జీవిస్తూ ఆయన్ని ఆరాధించాల్సిన వారంగా ఉన్నాం. సో ఇచ్చిన ఈ కొంత సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. బ్రదర్, బ్యాక్ టు యూ బ్రదర్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ బ్రదర్. ఆరాధించుకుందాం అండి. మరి దేవుడు రాష్ట్రం ద్వారా చెప్పబడిన వాక్యం వ్యభిచారం యొక్క స్త్రీ గురించి మనం ఉంటాం కాబట్టి మనం ఒకప్పుడు కూడా ఆత్మీయంగా రాష్ట్ర పరిస్థితిలో ఉన్నవారమే. దేవుడు మనందరినీ కూడా శిక్షించడానికి రాలేదు కానీ మన పాపములు కడగడం నిమిత్తము ఆయన కలువరిగిరిలో కార్యం చేస్తున్న విషయం. కాబట్టి ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎంతగానో కృతజ్ఞత స్తుతి బద్దులమైన సమయంలో మరి ఆరాధించుకుందాం. మరి ఎవరైతే సండే స్కూల్ తీసుకోవాల్సిన భారం కలిగినటువంటి వారు సండే స్కూల్ లేదు, పిల్లలు లేదు, పిల్లలుగా రాదు. ఎవరు తీసుకుంటారు సండే స్కూల్ భారం? దేవుడు భారం ఇచ్చిన వారు. సండే స్కూల్ పిల్లలు కూడా లేడు. సరే ఆరాధించుకుందామండి. మరి సిస్టర్స్ లో ఒకళ్ళు, బ్రదర్స్ లో ఒకళ్ళు క్రమంగా మాట రూపం కానీ ఆరాధించేద్దాం. అదేవిధంగా ఆన్లైన్ లో కూడా